యూరోపియన్ ఎగ్ అండ్ స్పినచ్ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పినచ్ అంటే పాలకూర, అలాగే బ్రెడ్, కోడిగుడ్లు, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, క్యారెట్, మస్టర్డ్ పేస్ట్, నిమ్మకాయ, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. లెట్స్ స్టార్ట్ ద డిష్. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. సాలడ్కి పెనంతో పనేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో స్పినచ్ కొద్దిగా సాటే చేస్తాము, దాంతోపాటుగానే బ్రెడ్ని కూడా టోస్ట్ చేసుకుంటాం. ఓకే, అండ్ నౌ కొద్దిగా బటర్ వేసుకుందాం. దెన్ స్పినచ్ కొద్దిగా చాప్ చేసి పెట్టుకుందాం. పెద్ద పెద్ద ముక్కలే చేసుకుందాం, మళ్ళీ బిల్డ్ అయిపోతుంది కదా తొందరగా. కాబట్టి ఇంత సైజులో ముక్కలు చేసుకుంటాం. బ్రెడ్ని బటర్లో టోస్ట్ చేసుకుంటుంది. తర్వాత గార్లిక్ కావాల్సి వస్తుంది, దానికోసం చాప్ చేసుకుందాం. కొంచెం హార్డ్ అయితే టోస్ట్ అయ్యి సాలడ్లో మిక్స్ చేసినప్పుడు మెత్తగా కలిసిపోకుండా విడివిడిగా ఉంటుంది, క్రంచిగా బాగుంటుంది. అందుకని టోస్ట్ చేసుకుంటున్నాం. డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు బ్రెడ్, కానీ అప్పుడు ఏమవుతుందంటే సాలడ్లో వేసినప్పుడు అందులో ఉన్న వెట్నెస్, తడిదనంతో మెత్తగా అయిపోతుంది బ్రెడ్. అందుకని రెడీ. పెనం మళ్ళీ సిద్ధమైపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలిన బటర్ వేసేసుకొని గార్లిక్ అవి వేసి సాటే చేసుకుందాం. బటర్, గార్లిక్ అండ్ స్పినచ్. కొంచెం బిల్డ్ అయితే చాలు, ఎక్కువగా వేగిపోయి బాగా నుజ్జుగా అయిపోక్కర్లేదు. స్పినచ్లో ఉన్న పచ్చిదనం అంటాం కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ పెనం పెట్టేసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఇంకా మిగిలిన బటర్ వేసుకొని, కొంచెమే ఉంది, దాంతోపాటు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కాస్త ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. దెన్ ఎగ్స్.
ఎగ్ని స్క్రాంబుల్ చేసుకుంటాం. ఓకే, ఇట్లా చిన్నగా గరిటెతోటే ముక్కలు వచ్చేలాగా అలా చేసేసుకుంటే పీసులు కూడా అవుతాయి, బాగుంటుంది. డన్. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. బ్రెడ్ని క్యూబ్స్ చేసుకుందాం, లైక్ దాట్. ఇవన్నీ కూడా ఇలాగే పక్కన పెట్టేసుకుందాం. ఓకే, నా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి. డ్రెస్సింగ్ కంటే ముందు కొన్ని చాపింగ్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. క్యారెట్ డైస్ చేసుకోబోతున్నాం. ఆనియన్ సాలడ్ స్లైస్ చేయొచ్చు, కానీ పెద్దగా అయిపోతుంది కాబట్టి కట్ చేసి క్వార్టర్ సైజ్ వచ్చేలాగా చేసుకుంటున్నాను స్లైస్ని. టొమాటో సీడ్లెస్ చేసుకుందాం. Done. Now mixing bowl in లోపల డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాం. మస్టర్డ్ పేస్ట్ ఉంది కదా, ఫస్ట్ మస్టర్డ్ పేస్ట్ వేద్దాం. ఇదే అథెంటిక్ యూరోపియన్ ఫ్లేవర్ని తీసుకొచ్చే పదార్థం. దీన్ని ఇంగ్లీష్ మస్టర్డ్ అని కూడా అంటారు, అందుకే అన్నమాట. ఓకేనా, తర్వాత కొద్దిగా నిమ్మరసం, ఓకే, కొద్దిగా నిమ్మరసము, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా ఆలివ్ ఆయిల్. దీన్ని మిక్స్ చేసుకోవాలి.
ఓకే, తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాం. క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ, స్పినాచ్, అండ్ ఫైనలీ కొద్దిగా బ్రెడ్ గార్నిష్ కోసం పక్కన పెట్టుకుంటా. మిగిలింది వేసేసుకుందాం. ఎగ్ అండ్ బ్రెడ్ మిక్స్ మిక్స్ మిక్స్. చక్కగా ఈ డ్రెస్సింగ్ అంతటికి కలిసేలాగా పదార్థాలన్నింటికి మిక్స్ చేసుకోవాలి. డన్. చక్కటి ఎగ్ అండ్ స్పినాచ్ సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.